సరే, మంచిదండి. తల ఉంచుకున్నది చిన్ని ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి నాయన మరి ఒకసారి నాయన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, నీ విలువైన అమూల్యమైన నాయన మాటల్లోనికి నాయన మేము వెళ్ళబోతున్నావా? మా హృదయాలు నాయన సిద్ధపరచుకుని నాయన నీ వాక్యం వైపు నాయన చెవియొగ్గి నీలో ఫలించగలుగుటకు నాయన నువ్వు చెప్పిన మాదిరిని అనుసరించగలుగుటకు అటు కృపను ధన్యతను మాకు అనుగ్రహించిన నాయన. అలాగే చెప్పనైనా నన్ను నాయన తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నాయన నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. గత ఆదివారం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం మనం? శ్రమ తర్వాత వచ్చే దీవెన, అది కీర్తితో పోలిసి ఏమవుతుంది చెప్పండి? చాలా చిన్నదిగా అనిపిస్తుంది. దానిలోనే ఈరోజు 3వ భాగాన్ని మరి నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. ఏంటంటే ఎప్పుడు కూడా ఏం చేయొద్దంటే సమస్యల నుంచి పారిపోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించవద్దు. ఓకేనా? ఏదైనా సమస్య అనేది మనకు వచ్చింది అనుకోండి, ఏం చేయొద్దు చెప్పండి? దాని నుంచి ఏం చేయొద్దు, పారిపోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించొద్దు. మీకు తెలుసో లేదో, చాలా సందర్భాల్లో ఇంట్లో కుటుంబ సమస్యలను బట్టి ఇతర కారణాలు బట్టి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? వెళ్ళిపోతారా లేదా? అలాంటి ఒత్తిడి ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఏంట్రా బాబు ఈ గొడవ, అసలు ఇంట్లో ఉండడం కంటే అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందే బెటర్ నాకు. అసలు పొద్దున్న లేస్తే వీళ్ళతో తంట వాళ్ళతో తంట, ఈ తగాదంతా నాకు ఎందుకు అసలు? అవునా కదా? ఇంట్లో పరిస్థితి పిల్లలనా లేకుంటే ఇంకెవరినన్నా బట్టా కానీ ఏంటి చెప్పండి, ఇంట్లో పరిస్థితిని బట్టి ఏం చేస్తారు చెప్పండి? ఆ ఇబ్బందిని, ఆ ప్రెజర్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో ఉండడం కంటే నేను అసలు వెళ్ళిపోవడం బెటర్. అందుకే చాలామంది సన్యాసులుగా మారిపోవడానికి మనం చూస్తున్నాం. అవునా కదా? కాశీకి వెళ్ళిపోతారు. అవునా కదా? ఎందుకు చెప్పండి? ఈ కుటుంబాన్ని ఏగే కంటే, ఈ కుటుంబంలో ఈ తగాదాలతో నేను ఏగే కంటే ఎక్కడో వెళ్ళి హిమాలయాల్లో గడిపితే నాకు ఏమొస్తుంది చెప్పండి? ప్రశాంతత దొరుకుతుంది. అవునా కదా? ఈ కుటుంబంతో ఏగే కంటే నేను ఎక్కడ వెళ్ళి హాయిగా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు. అసలు ఏంటి తంట? అసలు ఈ తంటాలని ఎందుకు నాకు? అసలు అవసరమా? అవునా కదా? అసలు ఈ గొడవలని నాకు ఎందుకు అసలు? ఇవన్నీ నేను ఏగాల్సిన పరిస్థితి. నేను ఒక్కరిని వెళ్ళిపోయాను ఏమవుతుంది చెప్పండి? ఈ బాధ్యత భారం అనేది నా మీద ఉండదు కదా. ఇంత ప్రెజర్ అని నేను ఎందుకు తట్టుకోవాలి, ఎందుకు అనుభవించాలి అనిపిస్తుందా లేదండి? సమస్య అనేది మనకు గట్టిగా ఎదురైంది అనుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి? ఉంటే ఉండాలి, లేకుంటే ఏం చేయాలి చెప్పండి? శాశ్వతంగా దూరం వెళ్ళిపోవాలి. లేకుంటే ఆ ఇబ్బందిని ఎదుర్కొని కొద్దిగా ఏదో అంటే నిర్లక్ష్యంగా, అంత ప్రేమతో కాకుండా, అంత ఆప్యాయం కాకుండా ఏదో విధంగా సర్దుకొని వెళ్తే అయిపోతుందిలే అనే విధంగా ఏం చేస్తారు? ముందుకు అనేది సాగుతుంటారు. కానీ ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు కూడా మనం సమస్యల నుంచి పారిపోవడానికి ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, ప్రయత్నాలు చేయొద్దు. ఓకేనా? ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి? దాన్ని పరిశోధించి అసలు ఏంటి సమస్య, దీనికి గల కారణాలు ఏంటి, దాన్ని ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా తట్టుకోవడానికే ప్రయత్నం అనేది చేస్తుండాలి తప్ప దాని నుంచి పారిపోవడానికి ఎప్పుడు కూడా మనము ఏ విధమైన సాహసం అనేది చేయకూడదు. యాకోబు పత్రిక చెప్తున్నా ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు యాకోబు గారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో తీసారు అందరూ? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కుదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను ఏంటంట కొనసాగింపనీయుడి అంటున్నాడు. అవునా కదా? సాగింపడం అంటే ఏంటి? సాగదీయడం అంటే ఏంటి చెప్పండి? ఏంటండి సాగదీయడం అంటే ఏంటి? అక్కడ చెప్తూ ఏంటంటాడంటే ఓర్పు తన క్రియను ఏం చేయాలంట? కొనసాగించినట్టు. మీరు ఎంతవరకు సాగలుగుతారు అంతవరకు ఏం చేయాలంట? ఏం చేయాలి? మీ ఓపిక అనేది కొనసాగాలి, సాగుతూనే ఉండాలి. అది ఎంతవరకు సాగుతుందో అంతవరకు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దాన్ని సాగనిస్తూనే ఉండాలి. అవునా కదా? సాగనీయుడు అంటే ఏంటి చెప్పండి? సాగదీయడం అంటే ఏంటి? ఇప్పుడు సాగదీయడం అంటే ఏంటి అసలు? ఒక వస్తువుని కానీ లేకుంటే ఒక లబ్బర్ను కానీ ఏం చేస్తుంది చెప్పండి? ఇలా సాగదీస్తున్నప్పుడు ఏమవుతుంది? అది
ఏం చేస్తుంది చెప్పండి? సాగిపోతూనే ఉంటుంది. అవునా కదా? నేను వస్తువు సాగే గుణం అనుకున్నది ఏం చేస్తుంది? సాగిపోతుంది. మన ఓర్పు కూడా ఏం చేయాలంట? ఓర్పు తన క్రియను బట్టి ఏం చేసుకోవాలంట? ఏం చేయాలి? సాగుతూ ఉండాలి. ఎంతవరకు ఓర్పు సాగాలి చెప్పండి? మీ ఓపిక అనేది ఎంతవరకు సాగిపోవాలి? మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారునై ఉండునట్లు ఏంటంట? మీ ఓర్పును ఏం చేయాలంట? కొనసాగించనియుడి. ఏ విషయంలో ఏంటంట? కొదవలేని వారునై ఉండునట్లు. అంటే మనకు చిన్న చిన్న వస్తువుని బట్టి ఏం చేస్తుంది చెప్పండి? ఏదో కొరతగా అనిపిస్తుంది. అవునా కదా? మన ఇంట్లో ఏదైనా చిన్న వస్తువు లేదనుకో ఏమవుతుంది? అది ఏమనిపిస్తుంది? కొద్ది కొరతగా అనిపిస్తుంది. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలంట? ఏ విషయంలో కూడా ఏం చేయాలంట? కొరతున్నా సరే ఏం చేయాలి చెప్పండి? కొదవలేని వారిగా ఉండాలి. ఎందుకు? మనకి ఇచ్చిన ధన్యతను బట్టి, మనం బ్రతుకుతున్న జీవితాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చింది చాలే. అవునా కదా? ప్రతి విషయంలో కూడా మునుపున్న స్థితి కంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు మంచి పరిస్థితులు ఉన్నావా లేదా? నీ మునుపటి స్థితి కంటే ఈ స్థితి బాగుందా లేదా? ఉందా లేదా? పర్లేదా? లేకుంటే ఇంకా దీన స్థితిలోకి వెళ్ళిపోయావా? బాగుందా? నీ మునుపటి స్థితి కంటే ఇప్పుడు బాగుందా లేదా? అవునా కదా? ప్రతి పరిస్థితిని బట్టి ముందున్న పరిస్థితి కంటే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మన పరిస్థితిని మెరుగుపరచాడు. అవునా కదా? ఆ మెరుగుపరిచిన తర్వాత కూడా ఇంకేంటి చెప్పండి? మనకు ఇంకేదో గుణసులు సనుగులు ఉంటాయా? ఉండవా? ఇది కాలేదు, అది లేదు. ముందు పరిస్థితితో పోలిస్తే పరిస్థితి ఏమో అని చెప్పండి? మెచ్యూర్గా ఉంది, బాగానే ఉంది, పర్లేదు. నీ పాత మునుపటి స్థితి చూస్తే ఇప్పుడు పరిస్థితి ఏమని చెప్పండి? కొద్దిగా గొప్పగానే దేవుడు చేశాడు. ఆ పరిస్థితిని బట్టి సంతోషించాల్సింది మానేసి ఏం చేస్తాం చెప్పండి? మనం ఇంకేదో రాలేదు, ఇంకేదో నాకు దక్కలేదు అనే ఏం చేస్తాం? మనము నిరాశలోనికి వెళ్ళిపోతుంటాం. కానీ ఏంటంట? ఓర్పు అనేది ఏం చేయాలంట? ఏం చేయాలి? తన క్రియను కొనసాగించాలి. ఇక్కడ మెసేజ్ బైబిల్లో చెప్తా అక్కడ ఏంటంటే, కాబట్టి దేని నుండి ముందుగానే ఏం చేయొద్దు? బయటపడాలని ప్రయత్నించవద్దు. అది తన పనిని చేయనివ్వండి. తద్వారా మీలో పరిపక్వత మరియు బాగా అభివృద్ధి చెందుతారు. ఈ విధంగా ఏంటంట? లోపం లేకుండా మీరు ఉంటారు. మెసేజ్ బైబిల్ చెప్తుంది ఏంటంటే, అది మనకు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలంట? దాన్ని ఏం చేయాలని చెప్తున్నాడు? బయట ఆ పరిస్థితి నుండి ముందే బయటపడాలి. నాకు అంటే ముందుగానే నేను దీని నుంచి బయటికి వెళ్ళాను. షార్ట్ కట్ మెడిసిన్ ఎప్పుడు కూడా ఏం చేద్దంట? అయితే కొద్ది ముందే వెళ్ళిపోవాలి. నేను ఈ సమస్యల నుంచి నేను ముందే బయటపడాలని తప్పుడు దారిలోనికి ఎప్పుడు కూడా ఏం చేద్దంట? వెళ్ళడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించొద్దు. మనకు అనేక ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు వస్తున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆ ఓర్పు అనేది మనలో కొనసాగించనియాలి. మరి ఎంతవరకు ఓర్పు ఉంటుంది చెప్పండి? అక్కడ యాకోబు గారు చెప్తేంటంట, మీ ఓర్పును ఏం చేయాలంట? కొనసాగించనియుడి. ప్రతి మనిషికి ఏంటి చెప్పండి? ఏంటి? చాలామంది మాట్లాడుతుంటారు ఏంటంటే, ఏం చేస్తారు చెప్పండి? లబ్బర్ అయినా సరే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుందండి? గుంజామనుకో, అది ఎంతవరకు సాగాలో అంతవరకే సాగుతుంది. తర్వాత ఏమైపోతుంది? తెగిపోతా లేదా? ఆ మనిషి కూడా ఏం మాట్లాడుతుందంటే, లబ్బర్తో పోలుస్తూ సహనం కూడా ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? కొద్దిగా అదుపు అనేది ఉంటుంది. అద్దు దాటిన దానికి ఏమవుతుంది చెప్పండి? సహనాన్ని కోల్పోతే తర్వాత ఏమవుతుంది? నువ్వు ముందు ఏదైతే ఓపిక పట్టావో, ఏదైతే అనుకున్నావో ఏం చేస్తా చెప్పండి? నువ్వు ఫస్ట్ నుంచి అనుకున్న మాటల కంటే ఆ ఓపిక పట్టు అనే మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎట్లుంటాయండి? నువ్వు ఏదైతే ఫస్ట్ నుంచి చాలని ఓపిక పట్టి అనుకుంటున్నావో అది ఒకటేసారి భ్రష్ట్ అయింది దానికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అవతలోడు చాలా బాధపడతాడు లేదా? అంటే అని నువ్వు ఏం చేస్తావంటే లోపల అప్పటిదాకా ఏం చేస్తావు? ఓపికతో ఏం చేస్తారండి? వద్దులే అనుకుంటారా? లేకుంటే ఏ మాట అంటే బాగా తగులుతుందని ఆలోచిస్తారా? ఏం చేస్తారండి? ఫోన్లే అనుకుంటారా? లేకుంటే అనని లాస్ట్కి చివరికి ఒక మాట వదిలితే ఏం చెప్పండి? ఇది చచ్చిపోవాలి అంతేనే లేదా? ఈ మాట వింటే మరలా ఏం చేయాలి? తల దించేసుకోవాలి. మరలా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు. దాన్ని లోపల నూరుతూ ఉంటామా? ఏం చేస్తారండి? ఓర్పు తన క్రియను కొనసాగనిస్తుందా? లేకుంటే లోపల పదును పెట్టి ఒకటేసారి వేటేయడానికి ప్రయత్నం చేస్తుంటామా? ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడే చెప్పారు ఏంటి చెప్పండి? ఏ దానికైనా కొద్దిగా ఏంటి ఉంటుంది? అదుపు అనేది ఉంటుంది. ఆ అద్దు దాటేదంటే ఏమవుతుంది? లబ్బర్ ఎట్లా అవుతుందో మన నోరు కూడా ఏం చేస్తుంది? అదుపు తప్పుతుంది. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఓర్పు అంటే ఏం చేయాలంట?
యాకోబు గారు చెప్తున్నాడు ఏంటంట, ఆ ఓర్పు వల్ల మనకి ఏమొస్తుందని చెప్తున్నాండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోని కొదవలేని వారిని ఉండునట్లు ఏం చేయాలంట, ఓర్పు ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. ప్రతిదానికి ఏముండాలంట, ఓర్పు అనేది ఉండాలి. ఏ విషయంలో సరే సౌతలో ఇబ్బంది పెట్టినా హింస పెట్టినా కానీ ఏం చేయాలి చెప్పండి, మనలో ఏం చూడాలి, ఓర్పు చూడాలి. ఆ ఓర్పు అనేది మరి కనబరిచే వారిలాగానే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఎందుకంటే క్రీస్తుని మనం ధరించాం కనుక క్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ కూడా ఏం చేయాలి, మనము చూపించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనకు వచ్చే ప్రతి శ్రమ ప్రతి ఇబ్బంది ద్వారా ఏం నేర్పించాలనుకుంటున్నాడు, మనలో ఏం నేర్పించాలనుకుంటున్నాడు చెప్పండి, ఓర్పు నేర్పించాలనుకుంటున్నాడు. కాబట్టి ఏం చేయాలంట, ఆ ఓర్పుని ఎప్పుడు కూడా ఏం చేయాలి, మనము కొనసాగించనియాలి. కానీ ఏం చేస్తుంది చెప్పండి, కొద్ది పరిస్థితులు ఏం చేస్తాం, మన ఓర్పు అనేది ఏం చేస్తుంది చెప్పండి, కోల్పోతున్నా. అసలు ఏంటి అసలు ఇంత శ్రమ నాకే ఎందుకు అసలు, ఇంకా ఓపిక పడతా ఉంటే ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కాబట్టి ఒక్కసారి అనేస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు, మనకు కూడా ఏమవుతుంది, ఓపిక అనేది వస్తుంది. అవునా కదా. కానీ దేవుడు అనేది ఏం ఓర్పు మరి, ఆ ఓర్పు అంటే ఏం చేయాలంట, కొనసాగించే నీడు ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత హింస పెట్టినా కానీ ఏం చేయొద్దంట, ఆ ఓర్పు అనేది కోల్పోకుండా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడంటే, మన స్వభావ నిర్మాణం అది ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది, నెమ్మదిగానే సాగుతుంది. ఓకేనా. ఓర్పు అనేది అది ఒక రోజులో రాదు. క్రీస్తులో ఉన్న లక్షణాలు ఏవి కూడా ఏంటి చెప్పండి, ఏం చేయవు. ఈరోజు గట్టిగా విన్నాం కదా, గట్టిగా మెసేజ్ అనేది చెవులోకి దొరికింది కదా, రేపటి నుంచి నేను రెడీ అయిపోతానంటే ఏమవుతుంది చెప్పండి, అది అయిపోద్దా, కుదురుతుందా? వాళ్ళని చూస్తే ఏమని చెప్పండి, చాలా ఫ్యాట్ అనేది ఉంది. అవునా కదా. చాలా లావుగా ఉన్నారు, రేపు తెల్లారి వరకు స్లిమ్గా అంటే అవుతారా? ఒకవేళ ఆ బొమ్మను ఒకటేసారి బద్దలు కొట్టాలని చూసాను ఏమవుతుంది చెప్పండి, అవునా కదా. ఒకటేసారి కొట్టేసారి అనుకుని ఏమవుతుంది, అదంతా మొత్తం పగిలిపోతుంది, ఏది కూడా పనికి రావడం అవుతుంది. కానీ చిన్నగా దాన్ని కట్ చేసుకుంటూ వస్తే, చిన్నగా తగ్గించుకుంటూ వస్తే ఏమవుతుంది చెప్పండి, మంచి రూపాన్ని అనేది వాళ్ళు తీసుకురాగలరు. మన విషయంలో కూడా ఏంటంటే, మన ఓర్పు అనేది ఎలా జరుగుతుంది చెప్పండి, నెమ్మదిగా. ఒకప్పుడు గట్టిగా కోపగించేవాడు ఏం చేయాలి, ఆ స్థాయి అనేది మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, మనలో ఉన్న లోపాలు అనేవి అసలు ఏంటి, అసలు ఫస్ట్లో మునుపు ఎలా ఉన్నాను ఇప్పుడు ఏమైనా తగ్గిందా లేదా, అవునా కదా. చాలామంది వెయిట్ లాస్ అనేది చేస్తుంటారు. వెయిట్ లాస్ అనేది చేసేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు తీసుకున్న న్యూట్రిషన్ని బట్టి ఏం చేస్తారంటే, వాళ్ళు చెక్ చేసుకుంటారు డైలీ, అసలు నాలో ఎంత ఫ్యాట్ తగ్గింది, నేను ఎంత వెయిట్ తగ్గాను. మరి 2 నెలలకు ఒకసారి చేసుకుంటారా, లేకపోతే రోజు చెక్ చేసుకుంటూ ఉంటారా? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఎలా చేస్తారండి? ప్రతిరోజు చెక్ చేసుకుంటారా, లేకుంటే 2 నెలల తర్వాత చెక్ చేస్తారా? అలా న్యూట్రిషన్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతిరోజు కూడా వాళ్ళ వెయిట్ అనేది చెక్ చేసుకుంటారు. అసలు ఏంటి, ప్రతిరోజు చెక్ చేసుకుంటారు. తర్వాత నెల తర్వాత దానివల్ల జరిగింది ఏంటి, అసలు కొద్ది రోజుల తర్వాత దాని మార్పు అనేది ఎలా వచ్చింది. నేను ఒక 100 కేజీలు ఉన్నాను అనుకోండి, న్యూట్రిషన్ వాడడం వల్ల 1 నెల రోజులు ఏం చేస్తాను, ఒక 10 కిలోలు తగ్గాను. ఏం చేస్తారు చెప్పండి, దానికి దీనికి వ్యత్యాసం అనేది చూసుకుంటుంటారు. కాబట్టి మన జీవితంలో కూడా మనకు వచ్చే శోధన, మనం తెగించే మాటలన్నీ కూడా మన పరిస్థితి ఏంటి, అసలు స్థాయి అనేది తగ్గిందా లేదా. ఒక 10 రోజుల కింద నేను ఇలా ఉన్నాను, 10 రోజుల తర్వాత నా స్థాయి ఏంటి, మరి ఇంకా దానికంటే ఎక్కువ రెచ్చిపోతున్నానా, లేకుంటే దేవుని వాక్యాన్ని బట్టి ఏమైనా తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నానా అని ఏం చేయాలి చెప్పండి, ఏం చేసుకోవాలి, చెక్ చేసుకొని ఏం చేసుకోవాలి చెప్పండి, ఒలుచుకుంటూ ఉండాలి. అవునా కదా. మన పెరిగే మాటలన్నీ కూడా ఏం చేయాలి, తగ్గించుకుంటూ ఉండాలి. మన సమస్యను బట్టి మనం ఎప్పుడు కూడా విపరీతంగా రెచ్చిపోవడానికి వీల్లేదు. దేవుని కుమారులు ఏం చేయాలి చెప్పండి, ఎప్పుడు కూడా మనల్ని మనము తగ్గించుకోవడానికి, మన ఓర్పు ఇతరులకు కనపరచడానికి ఎప్పుడు కూడా మనము సిద్ధంగా ఉండాలి. కాబట్టి అది ఒక రోజులో వచ్చేది కాదు. ఎలా జరుగుతుంది చెప్పండి, నెమ్మదిగా స్లోగా అవుతుంది. ఆ స్లోగా అయ్యేది ఎవరు కూడా గుర్తించరు. కానీ ఆ మార్పు అనేది వచ్చిన తర్వాత ఏమవుతుంది చెప్పండి, మనిషి ఆటోమేటిక్గా గుర్తించబడతాడు. కాబట్టి ఏం చేయండి చెప్పండి, మన జీవితంలోని ఇబ్బందులను ఏం చేయద్దు, ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి, ఇబ్బంది నివారించడానికి కానీ తగ్గించడానికి కానీ ఇంకేంటి చెప్పండి, వాయిదా వేసుకోవడానికి కానీ ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, ప్రయత్నం చేయొద్దు. అవునా. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు, టైం అనేది ఆపేశాడు. ఈయన ఆపేసి ఎన్ని గంటల వరకు ఆపుతాడు, సుమారు ఎన్ని గంటల వరకు ఆపుతారండి?
ఒక 12 గంటలు ఆపడానికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి 12 గంటలు ఆపితే? తెలుసా తెలియదు? ఒక 12 గంటలు ఆపితే ఏమవుతుంది? ముళ్ళు ఏమవుతుంది? మరలా అదే టైంకి వస్తుంది. అవునా కదా? వస్తుందా రాదా? ఆయన ఆపినంత మాత్రం ఏదో ఒక క్షణంలో ఏమవుతుంది చెప్పండి? ఆ ముళ్ళు అనేది ఆ స్థానానికి వస్తుందా లేదా? వస్తుందా రాదండి? ఆయన ఆపినంత మాత్రం ఏదో ఒక పరిస్థితిలో దాని టైం అనేది వచ్చినట్టు ఏం చేస్తుంది? మరలా ఆ టైంకి వస్తుందా రాదా? మన పరిస్థితిలో కూడా ఏమవుతుంది చెప్పండి? ఏదైనా సమస్యను దాటేద్దాంలే, ఇది దాటేస్తే అయిపోతుంది అంటే మరలా ఏం చేస్తుంది? అది మరలా వస్తుందా రాదా? ఒక టైం అనేది ఆపినంత మాత్రం అది ఆగిపోదు. ఒకవేళ అతను ఆపాడు అనుకున్నా కానీ మరలా ఆ టైం అనేది ఏం చేస్తుంది? మరలా 12 గంటల తర్వాత ఏం చేస్తుంది? మరలా యథాస్థానానికి ఆ మూల్యం అనేది అలాగే ఉంటుందా ఉండదా? ఉంటుంది. అలాగే మన పరిస్థితుల్లో కూడా మనం సమస్యను ఎంత ఆపినా కానీ మరలా ఏం చేస్తుంది? ఆ సమస్య ఏం చేస్తుంది? అది మరలా తోసేసినట్టు మరలా ఏం చేస్తుంది? మరలా మన ముందుకు వస్తుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు అనేది ఎప్పుడు చేయదు. ఒకవేళ చేసామనుకుని ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? అలా చేసినప్పుడు అలా ఏమవుతుంది చెప్పండి? మనం దేవుని ఆలోచన ప్రక్రియను ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అవునా కదా? ఇలా ప్లగ్స్ ఉన్నాయి కదా, మనం ఒకవేళ రివర్స్ పెట్టడానికి ఏమవుతుంది చెప్పండి? నెగిటివ్ది పాజిటివ్కి, పాజిటివ్ది నెగిటివ్కి పెట్టడానికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అవునా కదా? షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ బోర్డు అనేది ఏమవుతుంది? మొత్తం కాలిపోతుంది. ఆ బోర్డు వరకే కాలిపోతుంది. అలాగే ఏమవుతుంది చెప్పండి? మనం వేసుకున్న ప్రణాళికలను, దేవుడు ఇచ్చిన సమస్యలు అనేది మనం వద్దులే ఇది దాటేస్తానని ఎప్పుడైతే వెళ్తాం ఏమవుతుంది చెప్పండి? దేవుని ప్రణాళిక అనేది మనము దెబ్బతీసిన వారిగా ఉంటాం. ఇంకొద్దిగా ముందుకెళ్ళి అలాగే చేసామనుకో ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? బోర్డుతో ఆగే పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? మెయిన్ స్విచ్ బోర్డు దాకా వెళ్ళిపోతుంది. అవునా కదా? మొత్తం ఇంట్లో ఉన్న వైర్లు అంతా ఏమైపోతాయి? మొత్తం తగలబడిపోతాయి. అవునా? ముందే జాగ్రత్త పడి మనం చూసుకున్నాం అనుకో ఆ షార్ట్ సర్క్యూట్ దగ్గరనే ఆగిపోతుంది. అలా కాకుండా ఇంకా పర్లేదులే ఏం కావాలి అని ముందుకెళ్ళామనికి ఏమవుతుంది చెప్పండి? ఇంట్లో ఉన్న వైరింగ్ అంతా దెబ్బతింటుంది. అవునా కదా? మన పెరుగుదలకు మనం ఏం చేస్తామో ఆలస్యం చేసుకుంటాం. ఏదైతే దేవుడు ఆలోచిస్తున్నాడో ఆ ప్రణాళికలను మనం ఏం చేసుకుంటాం? మనము ఆలస్యం చేసుకుంటాం. ఎందుకు? దేవుడు నడిపించిన పద్ధతిలో మనం నడకపోవడం వల్ల మనము చేసుకుంటాం, అలా ఇబ్బంది చేసుకుంటాం. మొత్తానికి ఏమవుతుంది? సమస్య అనేది ఇంకేమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఇంకెక్కువ అయింది. అవునా కదా? ఏదైతే సమస్యల నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాం ఆ సమస్య అనేది ఏమవుతుంది చెప్పండి? విపరీతంగా అవుతుంది. మనకు తెలుసు యోనా గారు ఏం చేస్తారంటే సువార్తను ప్రకటించమని దేవుడు నినవేకి వెళ్ళమని చెప్తాడు. కానీ ఏం చేస్తాడు చెప్పండి? అతను జరిగిపోయేది అంతా కూడా తెలుసు ఆల్రెడీ యోనాకి ఇలా జరుగుతుంది, అక్కడ వెళ్తే నేను ఒకవేళ అవమాన పడతానేమో అని ఏం చేస్తాడు యోనా? వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు, ఎలాగైనా కనికరిస్తాడు. వాళ్ళు ఒకవేళ అలా ఉన్నారనుకుని ఏం చేస్తాడు? దేవుడు కనికరిస్తాడు, వదిలేస్తాడు. కానీ ప్రవక్త అని చెప్తే ఏం కావాలి? అది ఏం కావాలి? జరిగి తీరాలి. కానీ ఏమవుతుంది? దానివల్ల ఒకవేళ జరగలేదనుకో ప్రవక్తగా నేను ఏం చేస్తానండి? అవమానం అనేది నేను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఏం చేశాడు? ఆ చిన్న సమస్యను చూశాడు. కానీ ఏం చేశాడు చెప్పండి? ఆ చిన్న సమస్యను తప్పించుకోవడానికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? చక్కగా చేప గడుపులోనికి వెళ్ళిపోయాడు. అవునా కదా? చిన్న సమస్య అవమానం అనేది నేను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని ఆ చిన్న సమస్యకు భయపడితే ఏమైపోయాడు చెప్పండి? చాలా పెద్ద సమస్య ఎదుర్కొంటాడు. ఒకవేళ అలాగే వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి? దేవుడు చెప్పిన విధంగానే యోనా వెళ్ళిపోయాడానికి ఏమవు? నినవే ప్రజలు ఏం చేశారు చెప్పండి? తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి? వాళ్ళు మారు మనసు పొందారు. ప్రవక్త ఆయనకు యోనాకి ఏం చేయలేదు, ఎలాంటి ఇబ్బంది కూడా ఎలాంటి అవమానం కూడా ఏం కూడా జరగలేదు. అవునా కదా? ఆయన చెప్పిన మాట జరిగినందుకు దానికి ఎలాంటి అవమానం కూడా జరగలేదు. మరలా దేవుని ద్వారా పంపించేసి ఏం చేశాడు? మరలా దేవుడు మాట్లాడించాడు. ఎప్పుడైతే మనం దేవుడు చెప్పిన పద్ధతిలో వెళ్తుంటాం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు ప్రతిదీ కూడా చూసుకుంటాడు. కానీ మన పరిస్థితిలో మనం వెళ్ళే మనకి ఏమవుతుంది చెప్పండి? సమస్య మరీ జటిలం అవుతుంది. అవునా కదా? సమస్య అనేది పెద్దగా అవుతుంది తప్ప అదే చిన్నగా కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? రైట్. వాస్తవానికి ఏంటంటే అధ్వానకరమైన నొప్పితో అది ఏం చేస్తుంది చెప్పండి? మన పరిస్థితిలోనికి మనం సొంతంగా వెళ్ళిపోయామనుకుని ఏమవుతుంది? అది చాలా బాధ, పెయిన్ అనేది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మరలా చివరికి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు చెప్పిన పరిస్థితుల్లోనికి వెళ్ళాలి. కానీ మన పరిస్థితుల్లోకి మనం వెళ్ళామనుకు ఏమవుతుంది చెప్పండి? బాధ అనేది, నొప్పి అనేది మనం విపరీతంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇంకేంటంటే ఆ పని మనం
ఒకవేళ అలాంటి పని చేసామనికి ఏమవుతుంది చెప్పండి, అది ఏమవుతుంది? అది ఆ పని మనకు ఉపయోగపడదు సరిగా. ఏం చేస్తుంది అది? దానితో పాటు దేవుని ఉద్దేశాన్ని నిరాకరించుకోవడానికి, తప్పించుకోవడానికి ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? దారి తీస్తుంది. అవునా కదా? అప్పుడు ఎప్పుడైతే మనం దేవుని యొక్క పనిని, తీర్మానాన్ని స్పాయిల్ చేసాం, ఏం చేస్తాం చెప్పండి? మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాం? వేరే దారిలోనికి వెళ్ళిపోతాం. అవునా కదా? దేవుని దారిని పక్కకు పెట్టేసి ఏం చేస్తాం? మనం దేవుని ఉద్దేశాన్ని నిరాకరించి ఏం చేస్తాం? మనం తప్పుడు దారిలోనికి వెళ్ళిపోతాం. తప్పించుకోవడానికి మనము ప్రయత్నాలు చేస్తుంటాం. అవునా కదా? దేవుని ఉద్దేశాన్ని పక్కకు పెట్టేసి చాలా సందర్భాలు ఏం చేస్తాం? మనం తప్పించుకోవడానికి దేవుడు ఏ విధంగా మనకు ఆ శ్రమ రప్పించాడు. ఎందుకంటే యాకోబు గారు రాస్తే ఏం చెప్తున్నాడంటే, మీరు సంపూర్ణులు కావాలి, ఇంకేం కావాలి? అనునాంగులు కావాలి. ఏ విషయంలో కూడా కొదువలేని వారుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు ఏదైతే మన పట్ల జరిగిస్తున్నాడో దాన్ని ఏం చేయాలి? మనము ఏం చేయాలి చెప్పండి? సంపూర్ణంగా స్వీకరించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే అలా స్వీకరించడానికి ఇష్టపడతాం ఏం చేస్తాం? మనము ఏం చేస్తాం చెప్పండి? మన స్వభావం అభివృద్ధి చెందించే దేవుని శాశ్వతమైన పద్ధతులను, ప్రణాళికలను, వాటి పరిణామాలను మనం గ్రహించినప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? ఏమని చేస్తారంట? నన్ను ఓదార్చండి, నాకు సహాయపడిన ప్రార్థనలు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? తగ్గిస్తారు. ఎప్పుడైతే మనము దేవుని ఆలోచనల పట్ల మనం నడుచుకుంటుంటాం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మన పరిస్థితిని బట్టి, మన సమస్యను బట్టి ఏం చేయం? మనము చింతపడం, బాధించం. ఏం చేస్తాం? మనం ఎప్పుడు కూడా అలాంటి మాటలు అనేది మనం ఎవరినైనా ఓదార్చండి, లేకుంటే నాకు సహాయపడండి అని ఎప్పుడు కూడా ఏం చేయం? మనం దేవుని వైపు ఎప్పుడైతే మనం చూస్తున్నామో అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఏం చేయడు దేవుడు? ఏం చేయడు చెప్పండి? కల్పించడు. కానీ చాలా సందర్భాల్లో మనం చేసే పరిస్థితి ఏంటి చెప్పండి? ఏం చేస్తారండి? ఏదైనా సమస్య కానీ, ఇబ్బందిగా రాగానే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్తారండి? సమస్య, ఇబ్బంది అనేది రాగానే ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? ఎవరిని చూస్తారు మీరు? సమస్య రాగానే ప్రతి మనిషి కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏదైనా సమస్య, ఇబ్బంది రాగానే దేవుని కంటే ముందు ఎవరు కనబడతారు చెప్పండి? ఎవరు కనబడతారు? ఎవరో ఒకరు తమ మైండ్లో ఫిక్స్ అయిపోతారు. అవునా కదా? ఆ వ్యక్తి నాకు సాయం చేస్తాడు. అవునా కదా? ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడకుండా ఏం చేస్తాం చెప్పండి? ఒక వ్యక్తి మీద ఆధారపడుతుంటాం. ఒక వ్యక్తి మీద ఆలోచన కలిగి ఉంటాం, ఆ వ్యక్తి నాకు సాయం చేస్తాడు, ఆ వ్యక్తి ద్వారా నేను సాయం పొందుతాను. మరి దేవుడు చేయలేడా? దేవుడు చేస్తాడా? చేయడండి. మరి మనకు సమస్య అనేది, ఇబ్బంది వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని శాశ్వతమైన పద్ధతుల మీద మనం ఆధారపడతాం ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాం? ఒక మనిషి వైపు కానీ, అలాగే దేవుని ఈ విధంగా నన్ను చెయ్యి ప్రభు అని కానీ ఎప్పుడు కూడా ఏం చేయం? మనము ఏం చేయం చెప్పండి? ఏం చేయం? ప్రార్థించాం. మీరు ఎప్పుడైనా ప్రార్థించారా? బాగా ఇబ్బంది, కష్టం అనేది ఎదురైనప్పుడు ఏమని ప్రార్థిస్తారు చెప్పండి? ఏమని ప్రార్థిస్తారండి? మీకు బాగా ఇబ్బంది, వేదన పరిస్థితులు వచ్చాయనుకోండి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవునికి ఏమని ప్రార్థన చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? దేవా, నాకు నువ్వు తప్ప దిక్కులేరు, నువ్వు మాత్రమే సహాయం చేయగలవు, నువ్వు మాత్రం ఏం చేయి, నన్ను ఏం చేయి, విడిపించు ప్రభు అంటారా? లేకుంటే పర్లేదు ప్రభు ఏంటంట? ఓర్పు తన క్రియను ఏం చేయాలంట? కొనసాగించనీయుడి అంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడు అంటారా? లేకుంటే చాలు ప్రభు ఇది నేను ఏగలేను, దాన్ని దీనిలో నుంచి తొందరగా బయటపడి అంటారా? ఒకవేళ నిజంగా దేవుని పద్ధతి, ప్రణాళికలు అనేది ఒకవేళ మనం దాంట్లో అభివృద్ధి చెంది ఏం చేస్తామంటే చెప్పండి? ఏం చేస్తాం? ఏం చేస్తామంటే అండి, నన్ను ఓదార్చండి అని కానీ, ఇంకేంటి, నాకు సహాయం చేయమని కానీ ఎప్పుడు కూడా ఏం చేయము? ఆ విధమైన ప్రార్థన చేయమని. ఏమని ప్రార్థన చేస్తాం? మరి ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామండి? నన్ను అనుకూలపరచుము, నన్ను నీలాగా మార్చడానికి ఉపయోగించండి అనే ప్రార్థనలు చేస్తాం. అవునా కదా? ఒకవేళ నిజంగా దేవునిలో మనం దేవుని పద్ధతిలో కనుక ఎదుగుతూ ఉంటే, దేవుని ప్రణాళికలో కనుక మనం స్థిరంగా దేవుని ప్రణాళికలన్నీ కూడా గుర్తించి ఆ విధంగా నడుచుకున్నట్లయితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏ విధమైన శోధన, బాధ వచ్చినప్పుడు దానిలో నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను బాధ అనేది, నన్ను దీనిలో నుంచి దూరం చేయని ఎప్పుడు కూడా ఏం చేయం? మనము అలాంటి ప్రార్థనలు అనేది చేయం. మరి ఏం చేస్తాం? మరి ఏం చేస్తాం? నువ్వు ఏ విధమైన రూపాన్ని నన్ను తీసుకురావాలనుకుంటున్నావో, ఏ విధంగా నన్ను మలచాలనుకుంటున్నావో దానికి ఏం చేయి? నన్ను ఏం చేయి? నీ చిత్తానికి తల వంచేలాగా అనుకూలపరచు నన్ను
అవునా కదా, నన్ను సిద్ధపరచండి ప్రభు అనే ప్రార్థన అనేది మనలో నుండి వస్తుంది. కానీ అలా కాకుండా ముందు ప్రార్థన నాకు సహాయం చేయండి, నన్ను విడిపించండి ప్రార్థన వస్తుందంటే ఏంటి చెప్పండి, ఇంకా మనం దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోవడం లేదు. అవునా కదా, దేవుణ్ణిలో మనం ఇంకా ఎదగడం లేదు. ఎప్పుడైతే దేవుణ్ణిలో ఉన్నతంగా మనం ఎదుగుతుంటామో మన ప్రార్థనలు అన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి, ఏమవుతాయి, మనకు వచ్చే ప్రతీది కూడా ఏమవుతుంది చెప్పండి, దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి, అసలు దేవుడు నాకు దీని ద్వారా ఏం నేర్పించాలనుకుంటున్నాడు. అవునా కదా, ఏదో మంచి దాన్ని నాకు నేర్పించాలనుకుంటున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు, ఈ రకమైన శ్రమను బాధను నాకు ఏం చేస్తున్నాడు, ఇబ్బందికి నన్ను నడిపిస్తున్నాడు. అలాంటి ఇబ్బందులోనికి నడిపించి ఏం చేస్తున్నాడు, నన్ను చాలా ఉత్తమంగా దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఇలా చేయాలనుకుంటున్నాడు అని మనం చేస్తాం. ఓకేనా, రైట్. మన జీవితం అయోమయంగా, గందరగోళంగా, అలాగే అర్ధరహితంగా అనిపించే పరిస్థితులు ఏం చేయాలి, మనం దేవుని చేతిని చూడడం ప్రారంభించినప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పండి, మనం పరిపక్వత చెందుతామని తెలుసుకుంటాం. ఓకేనా, ఎప్పుడైతే మనం దేవుని చేతిని, దేవుని హస్తాన్ని ఎప్పుడైతే మనము చూడడానికి ప్రయత్నం చేస్తాం, మన ఇబ్బందుల్లో, మన యొక్క ఇరుకుల్లో దేవుణ్ణి ఎప్పుడైతే మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం, ఏం చేస్తాం చెప్పండి, ఇతరులను కాక దేవుణ్ణి చూసినప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పండి, పరిపక్వతలోనికి వెళ్తాం. అవునా కదా, సంపూర్ణంగా పరిపక్వతలోనికి వెళ్తాం. దేవుడు నన్ను నడిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు. అవునా కదా, ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు, మన ఎంటే ఉంటాడు, మనతోనే ఉంటాడు, ఏం చేస్తాడు, మన దగ్గరనే ఉంటాడు. అవునా కదా, పోయినది వారు నేర్చుకుని ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, మన బాధలోనికి ప్రవేశిస్తాడు. ఆయన మనతోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు, మానవ శరీరంలో వచ్చడానికి ఏంటి చెప్పండి, మనం పాడే బాధ, ఇబ్బంది, ప్రతిదీ కూడా ఏం తెలుసు ఆయనకు తెలుసు, అన్నీ కూడా తెలుసు. అన్నీ తెలిసినప్పుడు ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి, మనల్ని అందరూ వదిలేసినా కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయడు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. కాబట్టి మనం అయోమయంగా, గందరగోళంగా, ఎలాంటి పరిస్థితి ఏం చేయాలో తోచినప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, దేవుని చూడాలి. అవునా కదా, దేవుని చేతిని మనం చూడాలి. కానీ ఏం చేస్తారు చెప్పండి, చాలామంది ఎవరిని చూస్తారు చెప్పండి, దేవుని చూస్తారా, రకరకాల వ్యసనాలను చూస్తారా, ఏం చూస్తారు చెప్పండి, మీకు తెలుసలేదు. ఇంట్లో కుటుంబంలో సమస్య ఎక్కువైపోయింది అనుకోండి, లోకంలో వారు ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారండి, ఇంట్లో బాగా గందరగోళం అయింది అనుకోండి, గొడవ అయింది అనుకోండి, ఏం చేస్తారు, చక్కగా ఎక్కడికి వెళ్తారండి, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారండి, వైన్స్కి వెళ్తారు. అవునా కదా, ఏం చేస్తారు, మంది ఏం చేస్తుంది చెప్పండి, వాళ్ళకు ఏం చేస్తుంది, బాధను మరిపిస్తుంది. అవునా కదా, మరిపిస్తుంది నిజంగా, బాధ అనేది మరిపిస్తుందా అండి, సమస్య అనేది జటిలమైనప్పుడు ఏం చేస్తారు చెప్పండి, వెళ్ళిపోతారు, చక్కగా వెళ్ళిపోయి ఏం చేస్తారు, ఒక గుట్టుక అనేది అందులో పడింది దానికి ఏమవుతుంది చెప్పండి, అన్ని బాధలన్నీ మర్చిపోవచ్చు, నా లోకం అనేది వేరే. దానివల్ల సమస్య అనేది పెరుగుతుందా, తగ్గిపోతుందా, ఇంటికి రాగానే మరలేమవుతుందండి, సమస్య ఇంకెక్కువ అవుతుంది. అవునా కదా, ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని అంత డబ్బు ఖర్చు చేసి మళ్ళీ తాగడం అవసరమా? అవునా కదా, ఇంట్లో ఉన్న సమస్యలు అనేవి పెద్దగా ఉన్నాయి. అవునా కదా, ఆ డబ్బు దేనికో దాన్ని పొదుపు చేసుగా. అవునా కదా, దాన్ని తాగడం వల్ల ఏమవుతుంది చెప్పండి, మరలా డబ్బు వృధా అవుతుంది. పోనీ దానివల్ల ఏమైనా మనశ్శాంతి దొరుకుతుందా అంటే ఏమి ఉండదు. అవునా కదా, అది తాగాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ ఏం చేస్తాడు, మర్ర తాగుతుంటాడు. అవునా కదా, అంటే మనిషి ఏం చేస్తారంటే తన సమస్యను తగ్గించుకోవడానికి ఇంకొక దాన్ని ఎతుకుతూ ఉంటాడు. అవునా కదా, తన సమస్యను ఏదైతే తగ్గిస్తుందో దాని వైపు వెళ్ళడానికి ఇష్టపడుతుంటాడు. దేవుని దగ్గర రావడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడం. ఈ విషయాలు కూడా ఏంటంటే మనకి ఏదైనా సమస్య జటిలమైంది అనుకోండి, దేవుని దగ్గర రాం. మనలో ఉన్న సమస్య ఏంటంటే మనకు చాలా ఇబ్బంది, వేదన ఎదురైనప్పుడు దేవుని ఎప్పుడు కూడా చూడం మనం. అవునా కదా, దేవుని చూస్తాం నిజంగా, ఎవరిని చూస్తాం చెప్పండి, ఏదో ఒక చిన్న చిట్కాలను ఎదుర్కొంటుంటాం, చిట్కాలను ప్రయత్నం చేస్తుంటాం. దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా రావడానికి మనము ప్రయత్నం చేయం. ఒక లోకంలో ఉన్న వ్యక్తి ఎలాగైతే తనకు మనశ్శాంతి దొరుకుతుందని ఒక దగ్గరికి వెళ్తాడు, అలాగే ఏం చేస్తాం మనం కూడా, క్రైస్తవులు ఏం చేస్తాం చెప్పండి, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఏం చేయము, దేవుని దగ్గర రావడానికి ఇష్టపడవు. అలాంటి పరిస్థితులను ఏం చేయమంటున్నాడు దేవుడు, ఏం చేయమంటున్నాడండి, నా దగ్గర రండి. అవునా కదా, సమస్త భారం మోస్తున్న జనులారు ఏం చేయండి, నా దగ్గర నేనేం చేస్తాను, మీకు విశ్రాంతి ఇస్తాను. అవునా కదా, మనకు బాధలు, అయోమయంగా, కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అవునా కదా, మనిషి దగ్గరికి వెళ్ళాలనుకోండి, మనిషి ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు,
నీ సమస్యను చూసి నీ ముంగట ఏం చేస్తాడు చెప్పండి? అయ్యో పాపం అలా జరిగిందా అంటాడు. కానీ ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళగానే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? నవ్వుతాడు, 10 మందికి షేర్ చేస్తాడు. అవునా కదా? అవునా కదండి? చాలామంది ముంగట ఏం చేస్తాడు? అవమానం అనేది ఎదుర్కొనేలా చేస్తుంటాడు. అవునా కదా? మనం నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మన బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి మన బాధలో పాలు పంచుకునే వారికి ఉంటారు. చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? మన బాధలను బట్టి నవ్వుకునే వారిగా ఉంటారు. కాబట్టి ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం ఎవరిని చూడాలి చెప్పండి? ఏం చేయాలి? మన సమస్య ఎంత పెద్దదైనా సరే ఏం చేయాలి చెప్పండి? దేవుని వైపు ఎప్పుడైతే మనం చూస్తాం, ఏం చేస్తామో దానిలోంచి మనం ఏం చేస్తామో విశ్రాంతిని అనేది పొందుకుంటాం. కాబట్టి మన జీవితంలో ఎలాంటి ఇబ్బంది, చింత లేకుంటే అయోమయ పరిస్థితుల్లో మనము ఎప్పుడైతే ఉంటామో ఏం చేయాలి? మనము దేవుని చేతిని ఎప్పుడైతే మనం చూస్తామో ఏం చేస్తాం చెప్పండి? మనము పరిపక్వతలోనికి వెళ్దాం. అవునా కదా? పరిపక్వతలో ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం ఎదుర్కొనే వారిగా రెడీ అవుతాం. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఏం చేస్తాం? మనం దాన్ని ఫేస్ చేస్తాం. ఫేస్ చేసి ఏం చేస్తాం? అవతలకి ఏం చేస్తాం? మనము ఏం చేస్తాం? అవతలకి ఎలా ఉండాలో మనము నేర్పించే మాదిరి అనేది మనము చూపించగలుగుతాం. ఓకేనా? రైట్. ఏంటంటే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎప్పుడు కూడా ఏం చేయొద్దు? ఏం చేయొద్దు చెప్పండి? ఎందుకు నేను అని ఏం చేయొద్దు? ఏం చేయొద్దు చెప్పండి? అడగొద్దు. ఓకేనా? మనం ఎదుర్కొనే ఏ సమస్య అయినా సరే ఎప్పుడు కూడా సరే ఏం చేయొద్దు చెప్పండి? నేనే ఎందుకు అని ఏం చెప్పండి ఎప్పుడు కూడా మనం అనొద్దు. ఓకేనా? నేను మాత్రమే ఎందుకు, నాకు మాత్రం ఇంత శ్రమ ఎందుకు అని ఎప్పుడు కూడా అనొద్దు. అయితే ఒక రోగి అనేవైనా ఉన్నాడు అనమాట. ఆయనకు లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి అనేది అతనికి వచ్చింది. లక్షల్లో ఒకరికి మాత్రమే ఆ వ్యాధి అనేది వస్తుంది. వస్తే ఏం చేస్తారంటే ఒక అన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట. అసలు ఈ రోగాన్ని చూసి ఏంటంటే ఆ పరిస్థితిని చూసి అది అన్నం కూడా తిండికి రాదని పరిస్థితి, వేళ్ళంతా చాలా పుండతో అసహ్యంగా నిండిపోయిన వ్యాధి అనమాట. అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏంటంటే అరే ఏం కాదు అంతా ఏంటి చెప్పండి? అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? చాలా మంచిదిరా, అన్నీ కూడా మంచి పరిస్థితులకి అవుతాయని చెప్పడంట అన్నయ్య. చెప్పినప్పుడు ఏమైందంటే అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి, అసలు అన్నం తినడానికి కూడా ఏమైంది చెప్పండి? చాలా ఇబ్బందిని, వేదనని ఎదుర్కొంటున్నాను. కానీ ఏంటి చెప్పండి? నా పరిస్థితి చూసి నీకు ఎలా ఉంది చెప్పండి? నీకు ఆనందంగా అనిపిస్తుందా? ప్రతి పరిస్థితి కూడా దేవుడు అంటే ఆనందం కోసమే చేస్తాడా అని అలా అన్నట్టు అన్నాడు. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళగలవు, మరి నీ పరిస్థితి ఏంటో దాని సమస్యను ఏం చేస్తాడు డాక్టర్ గారు మరి పరిష్కరిస్తాడని చెప్పినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు అంతతుడు. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ చూసి చెప్పాడంట ఇది చాలా మంచికే అయింది అన్నాడంట. ఆ డాక్టర్ని చూడ అతనికి కూడా ఏమైంది చెప్పండి? పేషెంట్కి ఏమైంది? చాలా కోపం వచ్చిందంట. ఏంటి చెప్పండి? అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య ఏమన్నాడు? మంచికే అయింది అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా ఏమంటున్నాడు చెప్పండి? మంచికే అయింది అన్నాడు. తర్వాత విషయం ఏంటంటే ఆ వ్యాధి అనేది ఏంటంటే రేర్, చెప్పాను కదా, లక్షలో ఏంటి చెప్పండి? ఒక్కరికి మాత్రమే వస్తుంది. అవునా కదా? లక్షలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. అలాంటప్పుడు ఈ డాక్టర్ కూడా ఏంటి చెప్పండి? ఆ ఒక్కరికి ట్రీట్మెంట్ చేయడానికి ఏం చేస్తాడు ఇతడు? దానికి సంబంధించినవన్నీ కూడా ఏం చేశాడు? నేర్చుకొని ఉన్నాడు. అప్పటివరకు అతని పేషెంట్ కూడా ఎవరు లేదు. ఇంకా కొద్ది రోజులు అయితే ఏమైపోతాడంటే ఇతడు ఏదో దాని కింద అంటే వార్డులో మెంబర్కి ఏం చేయాలి? ఆ ఇంజక్షన్లు అందించడమో లేకుంటే కత్తర్లు అందించడమో దాని కింద ఏం చేస్తారు? అతన్ని రిఫర్ చేస్తారు. అవునా కదా? అతని దగ్గరికి ఎలాంటి పేషెంట్ రానప్పుడు ఒక డాక్టర్కి వృధాగా ఎందుకు ఇస్తారు చెప్పండి డబ్బులు? పేషెంట్లు ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు? ఎవరు కూడా డబ్బులు గవర్నమెంట్ ఊరికే కూడా డాక్టర్కి జీతం మీద, ఎలాంటి పేషెంట్లు లేరు కనుక ఏదో ఒక దానికి అతన్ని షిఫ్ట్ చేస్తుంది. కనుక ఈ పేషెంట్ వచ్చేయడానికి ఏమైపోయింది చెప్పండి? నువ్వు రావడము నా మంచికి. అవునా కదా? ఒకవేళ పేషెంట్ నాకు లేడానికి ఏమవుతుందన్నో ఏదో ఒక దానికి షిఫ్ట్ చేస్తారు. అవునా కదా? నువ్వు రావడం వల్ల ఏమైపోయింది? నాకు మంచి జరిగింది. నువ్వు ఒక్క పేషెంట్వే. ఇప్పుడు ఆ పేషెంట్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి చెప్పండి? మొన్న కరోనా సీజన్లో చూసాం. ఏంటి చెప్పండి? లక్షల మంది ఏం చేశారు? హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్లు ఏం చేస్తారు చెప్పండి? చూడడానికి సరిపోలేదు. అవునా కదా? ఇప్పుడు అతను ఒక్కడే పేషెంట్, లక్షలు ఏం చేస్తారు చెప్పండి? ఏమైనా లైన్ ఉంటుందా? మీరు ఎప్పుడైనా వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళారనికి ఏం చేస్తారు చెప్పండి? టోకన్లు ఇస్తారు. అవునా కదా? టోకన్ నెంబర్ 68, 92, 100. ఆ టోకన్ వచ్చేదాకా ఏం చేయాలి? ఇప్పుడు లక్షలు ఒకడే పేషెంట్ ఏం చేయాలి? ఆయన టోకన్ గురించి ఏమైనా వెయిట్ చేయాలా? వెయిట్ చేయలేదండి. నా టోకన్ ఎప్పుడు వస్తుందని ఆగాల?
ఎందుకు చెప్పండి? డైరెక్ట్ డాక్టర్ దగ్గరకే వెళ్ళి చేసుకోవచ్చు. ఆ డాక్టర్ యొక్క సాలరీ ఏంటంటే 1,50,000. ఓకేనా? ఇతని వల్ల ఏమైంది? ఇతనికి ట్రీట్మెంట్ చేస్తేనే అతను డాక్టర్ అని ఎవరైనా గుర్తిస్తారు. ఎందుకంటే ఎవరు కూడా ఇంతవరకు అలాంటి జబ్బు పని వాళ్ళు ఎవరు కూడా ఇతను డాక్టర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు కూడా లేవు. ఇప్పుడు ఇతను ట్రీట్మెంట్ చేస్తే అతడు ఏమవుతాడు? డాక్టర్ అని సర్టిఫికేట్ అంటే డాక్టర్గా అతడు పేరు పొందుతాడు. అలాగే ఏమవుతుంది చెప్పండి? అతను ఉద్యోగం అనేది అతనికి ఉంటుంది. దానివల్ల ఏమైపోయిందంటే ప్రతిరోజు ఏం చేస్తాడు? డాక్టర్గా అతను ఒక మంచి ట్రీట్మెంట్ అనేది చేశాడు. మంచి ట్రీట్మెంట్ అంటే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేసి అతన్ని కొద్దిగా బాగు చేస్తూ మెరుగుపరుస్తూ ఉన్నాడు అతని కారులోనే. అంటే పేషెంట్ ఒక్కడిగా ఏం చేయాలి? అతని ద్వారా నాకు ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆయన ద్వారానే కొద్దిగా డాక్టర్ అనే ప్రసిద్ధి అనేది వస్తుందని ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు? అతను కారులో తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? హాస్పిటల్లో చూపించి మరలా ఇంటికి తీసుకోవడం. కొద్దిగా రాగానే ఏంటంటే ఆ వ్యాధి తగ్గే వరకు ఏం చేయాలంటే అతడు ఏం చేయాలి? ఏసీలో ఉండాలన్నమాట. ఆ వ్యాధి తగ్గే వరకు ఏం చేయాలి? అతడు ఏసీలో ఉండాలి. ఎందుకంటే ఆ పుండ్లు, ఆ కురుపులు, సొన అంతా తగ్గేదాకా అతడు బయట వేడి గాలికి ఉండడానికి వీల్లేదు. అతను మళ్ళీ డాక్టర్ అడిగాడు, అసలు ఏంటి మరి మీ ఇంట్లో ఏసీ ఉందంటే ఏంటి చెప్పండి? అతను అన్నాడు, మా ఇంట్లో కరెంటే లేదు, అసలు మా ఇంట్లో కరెంటే లేదు, ఏసీ ఎడికి ఏం తేవాలి అంటే ఆ డాక్టర్ సరే నేను సాయంత్రం కల్లా వచ్చేసి ఏం చేస్తాను? మీ ఇంట్లో కరెంట్ వేపిస్తాను, అలాగే ఏం చేస్తాను? ఏసీ కూడా ఫిట్ చేపిస్తాను అని అతని డబ్బులతో, సొంత డబ్బులతోనే ట్రీట్మెంట్ చేయించి ఆయనకు 10,000 ఇచ్చి ఇంకేం చేశాడు? అతని ఇంట్లో ఏసీ, కరెంటు, అలాగే వారం వచ్చి అతను ఏం చేస్తున్నాడు అంటే ఎలా ఉంది నీ ఆరోగ్యం అనేది, ఎలా ఉంది, బాగుపడిందా, కుదుటి పడిందా, అతనికి మందులు ఇచ్చిన అన్నీ కూడా ఏం చేశాడు? దగ్గరుండి అతడు చూస్తున్నాడు. తర్వాత వెళ్ళి నేను అడిగానంట, మరి ఏంట్రా నీ వ్యాధి పరిస్థితి ఏంటి, మరి అంతా మేలుకే అంటే నువ్వు ఏమన్నావు చెప్పండి? ఇలాంటి పరిస్థితిని చూసుకోవడం మేలుకు అనుకుంటాడా? ఇప్పుడు అతని తర్వాత అడుగుతాను పరిస్థితి ఏంటంటే పాత ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, పాత దాన్ని ఏం చేయొద్దు, గుర్తు చేయొద్దన్న. పాత ఎప్పుడు కూడా ఏం చేయొద్దంట, పాత దాన్ని మళ్ళీ గతం గుర్తు చేయకన్నా అంటున్నాడు అంట అతను. అంటే ఏంటి చెప్పండి? ఆ పరిస్థితి, ఆ బాధను ఎదుర్కొన్నప్పుడు అతను ఎలా ఉన్నాడు చెప్పండి? ఏంటి అసలు లక్షల్లో వచ్చే వ్యాధి నాకే రావడం ఎందుకు, ఈ పరిస్థితి నేనే ఎదుర్కోవడం ఎందుకు, అసలు నాకంతా ఎందుకు ఇదంతా అనుకుంటారా లేదండి? ఆ లక్షల్లో ఒక రేర్ కేసు వచ్చిందనుకో మా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అవునా? ఇబ్బంది, బాధ అనేది ఉంటుంది. కానీ ఏంటి చెప్పండి? దాని ద్వారా ఏమైపోయింది చెప్పండి? ఏంటి చెప్పండి? అతనికి ఒక్కరికే స్పెషల్గా ట్రీట్మెంట్ అనేది అరేంజ్ చేయడానికి ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఎంతో ప్రణాళిక కలిగినాడు. అవునా కదా? 1,00,000 మందిలో ఒక్కరిని ట్రీట్మెంట్ చేయడానికి ఏంటి చెప్పండి? అంత చదివిపించి అంత నిలబెట్టడానికి ఏంటి చెప్పండి? ఒక్క డాక్టర్, ఒక్క పేషెంట్కు ఏంటి చెప్పండి? ఒక్క డాక్టర్. అవునా కదా? అతను ఒక్కని గురించి ఒక డాక్టర్ ఏం చేశాడు? దేవుడు ఏం చేశారండి? సపరేట్గా ఉంచారు. అవునా కదా? అతని పరిస్థితిని బట్టి ఒక్కడే పేషెంట్, ఒక్క పేషెంట్ గురించి ఏం చేశాడు? సపరేట్గా ఒక డాక్టర్ని ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? తయారు చేసి ఉంచాడు. మన పరిస్థితిలో కూడా ఏంటి చెప్పండి? ఏం చేస్తుంది చెప్పండి? మనకు ఉండే పరిస్థితులు, ఇబ్బందులు బట్టి ఏం చేస్తాడు? దేవుడు ఎక్కడో అక్కడ ఏం చేస్తాడు? సొల్యూషన్ అనేది ఉంచుతాడు. కానీ మనమే తొందరపడి ఏం చేస్తాము? ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయొద్దు, మనము దాన్ని దాటేసి ముందుకెళ్ళిపోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. ఇంకో పరిస్థితి ఏంటి చెప్పండి? ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు నేనే ఎందుకు ఉండాలి, నేను మాత్రమే ఎందుకు ఉండాలి, నాకు మాత్రమే శ్రమలని ఎప్పుడు కూడా ఏం చేయొద్దు? దేవుని ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా మనము ప్రయత్నాలు అనేది చేయొద్దు. ఓకేనా? రైట్. ఏంటంటే బదులుగా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఒక స్టూడెంట్ అయితే ఇలాగా ఒక టీచర్ చెప్తుంటే ఇంకేం నేర్చుకోవాలని ఆతృత కలిగి ఉంటాడో, మనకు వచ్చే ఇబ్బందులను బట్టి, పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆతృత కలిగి దీని ద్వారా ఇంకా దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడు, దీని ద్వారా ఇంకొక అనుభవంలోనికి నన్ను దేవుడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, ఏం చేయాలి? దానిలో నాకు మంచి పాఠం ఏంటి అని ఏం చేయాలి? నేర్చుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఉత్సాహం కలిగి ఉండాలి. మనకు వచ్చే బాధలను, ఇబ్బందులను బట్టి ఏం చేయాలి మనము? దానిలో దేవుడు ఇంకేదో నేర్పిస్తాడు కొత్తదాన్ని. ఎందుకంటే దేవుడు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? సంపూర్ణంగా చేయాలనుకుంటున్నాడు, అనునాంగులుగా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఓపిక నాలో పెంచాలనుకున్నాడు. కాబట్టి ఏం చేయాలి నేను? దీని కొరకు ఇంకా ముందుగా నేను నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలని ఏం చేయాలి మనము? ఏం చేయాలి చెప్పండి? నేను ఏం నేర్చుకుంటున్నాను అనుకుంటున్నారు మీరు? దీని ద్వారా నాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు? ఏం చేయాలి మనము? దేవుణ్ణి అడగాలి. ఓకేనా? అలాంటి పరిస్థితుల్లో రైట్. ఎప్పుడు కూడా ఏం చేయాలి మనము? ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి నమ్మాలి. సరైనది ఏం చేయాలి? చేస్తుండాలి. దేవుణ్ణి నమ్మాలి, సరైనది ఎప్పుడు కూడా మనము చేస్తుండాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక చూడండి ఒకసారి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. ఏంటంట? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏంటంటే చెప్పండి, ఏంటంటే మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం ఏంటంట? మీకు ఏం కావాలంట? ఓరిమి అవసరమైనది. అంటే ఓర్పు అనేది కావాలి మన జీవితంలో. ఏం కావాలి చెప్పండి? ప్రతి దానికి ఏం కావాలి చెప్పండి? సమయం అనేది ఉందని మనకు తెలుసు, అవునా కదా? ఆ సమయం వచ్చేదాకా మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆ సమయం కొరకు వేచి ఉండాలి, ఓపిక పట్టగలగాలి. ఆ ఓరిమి అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎంత ఓపిక పడితే ఏంటి చెప్పండి? అంత దేవుని హస్తాన్ని మనము చూడగలం. ఓకేనా? రైట్. ఇంకోటి చెప్తాను, రోమిలకు రాసిన పత్రిక చూడండి. ఎప్పుడు కూడా మనం ఏం చేయొద్దు? వదులుకోవద్దు, అలాగే ఎదగడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఏంటంటే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఏంటంట? ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? ఏంటంటే దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు ఏంటంట? సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అవునా కదా? తెలుసా లేదా? దేవునిలో లేని వాళ్ళకంటే తెలియదు, అవునా కదండి? దేవునిలో లేని వాళ్ళకంటే తెలియదు. అలానే బుద్ధిహీనమైన పనులు మనం చేసేసి మనమే తలదూర్చేసి ఇబ్బందులు ఈ దేవుని వల్ల నాకు వచ్చిందంటే అదే సరైంది కాదు, అవునా కదా? నువ్వు ఎలా అంటే నష్టం చేయకుండా, ఎవరికి ఎలాంటి హాని చేయకుండా, ఒకవేళ నీ మీద చెడ్డ వస్తే ఏంటి చెప్పండి? దాన్ని బట్టి నువ్వు ఓపిక బట్టి ఉంటే ఏమవుతుంది చెప్పండి? దేవుడు దాంట్లో నుంచి నిన్ను విడిపిస్తాడు. అలాగని మనమే బుద్ధిహీనంగా వెళ్ళి దాంట్లో తలదూర్చి దేవుడు విడిపిస్తాడా? మరి మనమే మనంతలో మనమే కావాలని చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? దానికి దగ్గర ప్రతిఫలాన్ని మనం కంపల్సరీగా అనుభవించాలి. కానీ దేవుని ద్వారా వచ్చింది అన్నీ కూడా ఏం చేస్తుంది చెప్పండి? సమస్తము సమకూడి ఏంటంట? ఏం చేస్తుంది? మన మేలుకే జరుగుతుంది. మనను మేలులోనికి నడిపించడానికి అదే అన్నీ కూడా జరుగుతాయి. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? గుర్తుంచుకోవాలి. ప్రతి సందర్భంలో కూడా ప్రతీది కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన మేలుకే జరిగిస్తాడు. ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి బాధ కూడా ఏంటి చెప్పండి? ఏం చేస్తాడు? దేవుడు మన మంచి కొరకే, మన మేలు కొరకే ప్రతిదీ కూడా చేస్తాడు. కాబట్టి ఏం చేయాలి మనము? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు వచ్చే బాధని, ఇబ్బందిని ఏం చేయొద్దు? వదిలేయద్దు. మనకు వచ్చే ప్రతి బాధని, ఇబ్బందిని ఎప్పుడు కూడా ఏం చేయొద్దు? వదిలేయద్దు. ఏం చేయాలి? దాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి? ఎదగాలి. ప్రతి సమస్యని, ఇబ్బందిని బట్టి ఏం చేయాలి మనము? దాన్ని వదిలేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. ఆ సమస్యని, ఇబ్బందిని బట్టి ఏం చేయాలి మనము? ఎదుగుతూ ఉండాలి దేవుణ్ణిలో ఇంకా ఉన్నతంగా, పరిపూర్ణంగా దేవుడు కోరుకున్న రీతిలోనికి తగిన మాదిరిలోనికి మనం రావడానికి ఏం చేయాలి మనము? ఓర్పు అనేది చాలా అవసరమైంది. కాబట్టి క్రీస్తు కుమార్ అంటే క్రీస్తుని నమ్మిన వారిగా, క్రీస్తుని ధరించిన వారిగా మనలో ఏం కావాలి చెప్పండి? ఓర్పు అనేది కావాలి. అందుకే యాకోబు గారు రాస్తే ఏం చెప్తున్నాడు? మీరు చాలా ఓర్పు అనేది కలిగి ఉండాలి. ఆ ఓర్పు అనేది కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తుంది? దాని క్రియను అనేది అని కొనసాగిస్తుంది. ఓర్పు మీరు ఏం చేయాలి? ఆ క్రియను అనేది కొనసాగించని. అలా ఓర్పు అనేది ఎప్పుడైతే మనలో కార్యసాధకం అవుతుంటుంది ఏం చేస్తాం చెప్పండి? మనము అవతల వారికి ఏం చేస్తాము? దేవుని పిల్లలుగా ఒక మాదిరిని కనబరుచుకోగలుగుతాం, అవునా కదా? ఎప్పుడైతే మనలో ఆ ఓర్పు అనేది కలిగి ఉంటామో ఏం చేస్తాం? అవతల వారికి మీరు దేవుని పిల్లలురా అని చెప్పేవారిగా మనం ఉంటాం. ఆ ఓర్పు అనేది మనలో లేకుంటే ఏమవుతాం చెప్పండి? దేవుని పిల్లలకి అవతలకి కనబడతామా చెప్పండి? అవతలకి మనకు తేడా ఏముంటుంది? క్రీస్తు నమ్మిన నీకు, క్రీస్తు నమ్మని అవతల వాళ్ళకు తేడా ఏముంటుంది చెప్పండి? అవునా కదా? క్రీస్తు నమ్మిన మనలో క్రీస్తు యొక్క లక్షణాలను చూడాలి. అవతల ఇబ్బందిని, బాధను మనం లక్ష్య పెట్టకుండా మనం ఆనందిస్తాం, మనం సంతోషిస్తాం అంటే ఏంటి చెప్పండి? అది క్రీస్తు ఎప్పుడు కూడా ఎక్కడ అలా చేయలేదు, అవునా కదా? క్రీస్తు ఎప్పుడు కూడా అలా చేయలేదు. తన సంతోషానికి, తన ఇష్టానికి ఎప్పుడు కూడా చేయడానికి ఇష్టపడి అవతలని బాధ పెట్టి, అవతలని నిర్లక్ష్య పెట్టి ఎప్పుడు కూడా చిన్న చూపు చూసే విధంగా క్రీస్తు ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే
ఎప్పుడు కూడా చేయొద్దు. కాబట్టి ప్రతి సమస్యను కూడా ఏం చేయాలి, మనము ఏం చేయొద్దు, వదులుకోకుండా గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఎంతవరకు నడిపిస్తాడో అంతవరకు దాన్ని పట్టుకొని జాగ్రత్తగా దాని ద్వారా దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడో దానిలో ఎదగడానికి ఎప్పుడు కూడా మనము ప్రయత్నం చేస్తుండాలి. కాబట్టి చిన్ని మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుని వైపు తిరగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. తల ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలను చెల్లిస్తున్నాం నాయన. విన్న మాటలు మా హృదయంలో ఫలించినాయన, నీ కొరకు నాయన ఓర్మి కలిగి నాయన మా బ్రతుకులో జీవించగలుగుటకు నాయన నిన్ను చూపించగలుగుట ఒకటి కృపను మహద్భాగ్యాన్ని మాకు అందించండి నాయన. అలాగే జరిగిన పాఠ్యంతులను బలను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధం నామమున ప్రార్థన ముందు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.